నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే మేమైతే నుమాయిష్కి వచ్చామండి. కొంచెం అంటే చాలా రోజులైనాకనే వచ్చానండి. చూద్దామని. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావటం. నేను ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు రాలేదు. లోపలికైతే ఎంట్రీ అవుతున్నామండి. లోపలికి వెళ్తున్నాం టికెట్ తీసుకొని. ఐటమ్స్ అయితే బాగున్నాయి అన్నారు చాలామంది. చూస్తాను ఎలా ఉన్నాయో, ఏమన్నా నచ్చితే కొంటా. అంటే టికెట్లు తీసుకుంటున్నాను నేనైతే. 50 రూపాయలు అంట ఒక టికెట్. మేమైతే ముగ్గురం వెళ్ళామండి, మా ఆయన, నేను, మా అమ్మాయి. టికెట్ తీసుకోవడం మర్చిపోయినా. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చా కానీ వాళ్ళు టికెట్ ఇస్తారు కదా, తీసుకోవడం మర్చిపోయాం. మళ్ళీ మా అమ్మాయి ఇచ్చింది. చూడండి లోపలికి వెళ్తున్నాం. అన్ని స్టాల్స్, డ్రెస్సులు, అవి చెప్పులు అన్నీ ఉన్నాయండి. ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఎందుకు తీసుకోవటం అనుకొని ఇంకా చూసుకుంటూ పోదాంలే అని ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. కానీ ఈరోజైతే చాలామంది ఉన్నారండి. నేనైతే బుధవారం రోజు వెళ్ళానండి. ఇది సారీస్ చీరల షాప్కి వచ్చేసా. ఫస్టే వీళ్ళు అంటున్నారు, నీకు ఎక్కడ పోయినా చీరలే కావాలా. మనకు లేడీస్కి అంతే కదండి, మనకు చీరలు కనబడితే చాలు, మనం అందులోకి వెళ్తాం. ఫస్ట్ అయితే చూస్తున్నా, ఇవి కాశ్మీరీ సిల్క్ సారీస్ అంటే ఇవి చీరలు అయితే బాగానే ఉన్నాయి, మెత్తగా. కానీ వాళ్ళు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు వాళ్ళు. అంటే బై 1 get 1 అన్నారండి. 1800 అన్నారు 2 సారీస్. ఒకటిగానే కొనవచ్చు అని చెప్పారు. నేనైతే చూస్తున్నా, నచ్చితే కొందాంలే అనుకొని. చూసేయండి మీరు కూడా వెళ్ళండి. ఇంకా ఈసారి పెంచారంట కదా 2 days, అంటే 17 వరకు చేశారంట కదా. 2 days పెంచారు. వెళ్ళండి మీరు కూడా. సాటర్డే హాలిడేస్ ఉంటే చూడటానికని వెళ్ళొచ్చు సరదాగా. నేనైతే డ్రెస్ ये आपका शूटिंग नहीं करता है, इसमें आपका कलर फेड नहीं होता, ठीक है ना? ये आप पूरा डिस्प्ले का ले सकती है। वहाँ साड़ी बाई 1 get 1 है, इसका भी बाई 1 get 1 है। क्या मटेरियल है? आपका शॉप नंबर बोलो। आपका शॉप नंबर है हमारा 53 and 54। बाई 1 get 1 सब में लगा हुआ है। 3 पीस भी मिलेगा, 2 पीस भी मिलेगा, सिंगल पीस भी मिलेगा। చెప్పమ్మా. కలర్ బాగుంది కదా. ఏ సైజ్ అని ఉంది? 3XL, 4XL, 5XL. ये नहीं पता, मेरे सामने तो ऑनलाइन करा दिया था। क्या कलर्स ఉంటాయి? 99 అంట. 999 99 నాకు. 999 మైక్ పెట్టుకొని రాలే మమ్మీ. ఇంకనైతే క్రీమ్ కలర్ డ్రెస్సు చాలా బాగుంది. బ్లూ కలర్ డిజైన్ వచ్చింది దాని మీద. నాకైతే చాలా బాగా నచ్చింది. 999 అంట, అంటే ₹1 తక్కువ, ₹1000. ఇంకో ఈ డ్రెస్ కూడా చూస్తుంది మా అమ్మాయి అయితే. ఈ కొంచెం కొత్తగానే అనిపించాయి డ్రెస్సులు అయితే, కొంచెం ట్రెండీగా అనిపించాయండి, కొత్త మోడల్గా అనిపించాయి, బాగున్నాయి డ్రెస్సులు. ఇక మన ఈ గ్రీన్ కలరు, ప్యారెట్ గ్రీన్, రెడ్, వైలెట్ అన్నీ ఉన్నాయి. ఈ డ్రెస్ తీసుకుంటా అన్నది, తీసుకోమన్నాను, బాగుంది. ఇవి 700 కదా సాయి? ఇవి 700 అండి. కానీ బాగానే ఉంది. పాయింట్కి ఇట్లా మంచిగానే పెద్ద సైజుగానే ఉంది, ఎక్సెల్ సైజు మంచిగా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తున్నాం. ఇంకో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇవైతే 999 అండి. ఇవి అవైతే 700, ఇవైతే 999. మళ్ళీ బయటకు వచ్చి ఇవన్నీ చూస్తున్నాం. మన లేడీస్కి అయితే ఇప్పుడు సామాన్లు పోయిన డ్రెస్సుల బట్టల మీద ఉంటుంది కదా, ఈడి పోయినా కదా మనం చూద్దామని కనీసానికి వెళ్తాం కదా అందులోకి, షాప్లోకి ఇలా ఉన్నాయో ఏంటో అని. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఈ బ్లూ కూడా చాలా బాగుంది, డిజైన్ బాగుంది. అంటే నాకు ఎందుకో కొంచెం కొత్త మోడల్ లాగా అనిపించింది.
రష్ అయితే ఫుల్గా ఉందండి, ఫుల్ రష్. కొంచెం దగ్గర పడింది కదా, ఇంకా 4-5 డేస్ ఉంది కాబట్టి చాలామంది వచ్చారండి. ఇదైతే మా పప్పికి బొమ్మలు తీసుకుందామని ఇక్కడ నేను బేరం ఆడుతున్నా, కానీ ఏదైనా 100 అంటున్నాడు. ఇంకా నేను కొంచెం సప్పుడైతే వాడు అన్నీ కొరికి పడేస్తాడండి మా షెడ్. అందుకే నేను అది బాగా నచ్చింది బొమ్మ. ఇంత బాగా సప్పుడు ఇలా మన కీ తిప్పితే అది సౌండ్ చేస్తూ ఉంటుంది కదా. కానీ ఆయన అయితే ఏం వద్దులే, వాడు కొరుకుతాడు మొత్తం ప్లాస్టిక్ కదా, వద్దులే అని చెప్పేది నేను తీసుకోలేదు. కానీ నాకు బాగా నచ్చింది అది. చూడండి, నేను కూడా చిన్న పిల్లని అయిపోయాను అది చూడంగానే. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ బొమ్మ. తీసుకోలేదండి, అక్కడ పెట్టేసా మళ్ళీ. బాలా ఇద్దే తీసుకో. పచ్చి పచ్చిగున్నాయి. కంకి పెడతాడు వాడైతే. ఇది పెట్స్ కి సాఫ్ట్ టాయ్స్ లా బాగా పనిచేస్తాయి పప్పీస్. నేనైతే ఇప్పుడు గిన్నెల షాప్లోకి వచ్చేసాను. ఈ ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ప్లేట్స్ మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఏ చిన్న చిన్న చాటలు ఎంత బాగున్నాయి, అసలు క్యూట్గా మంచిగా అనిపించినాయి. అవి కూడా ప్లాస్టిక్ ఏనండి. ఇవైతే చిన్న చిన్నవి, అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. ఇది కూడా చిన్నగా, అది బాగుంది తవ్వలాగా. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ మనం ఒకటి ఏదంటే, మనం ఏది పడితే తీసుకోవద్దండి. వాళ్ళు అలాగే తక్కువ అంటారు, కానీ మనకి ఏది యూజ్ అవుతాయో, మనకు నచ్చుతాయో అవి మనం కొనుక్కోవాలి. మనం అంత దూరం వెళ్ళి ఏది పడితే అది కొనుక్కోవద్దు. మనం సామాన్లు అయినా సరే, బట్టలైనా సరే, ఏదైనా మనకు కంఫర్ట్గా ఉన్నాయా, మనకు తగినట్టుగా వచ్చాయా, అది చూసుకొని మనం తీసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఏది పడితే అది కొనుక్కోవద్దు. నేనైతే అంటున్నానండి, నా ఒపీనియన్ అయితే ఇది. అలా ఇంత దూరం వచ్చి మనం అన్నీ బాగున్నాయి కదా అని కొనుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళాక అయ్యో ఈ ఐటెం బాగాలే అని మళ్ళీ అనుకోవటం ఎందుకని నేను అలా అంటున్నాను. మీరైతే నచ్చినవి తీసుకోండి. మనకు ఇంట్లో లేని, మనకు నచ్చినవి, మనకు యూజ్ అయ్యేటి ఇవి చూస్తున్నాను. ఇవి కూడా అన్నీ, కానీ నాకేమో ఎందుకులే అనిపించింది అన్నీ చూస్తున్నాను. కానీ రేట్లు ఎక్కువనే ఉన్నాయి అవి. అవి మూతలతో సహా వచ్చేసాయి అవి బాల్స్. అబ్బో, తిరిగేంత ఓపిక ఉండాలండి. మస్తు చాలా ఉన్నాయి స్టాల్స్ అయితే. నాకైతే అప్పటికే తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. నాకైతే పొద్దున వెళ్ళాము, అప్పటికే 7 అయిపోయింది, నైట్ అయింది. 8 దానికి అందులోనే ఉన్నాము. ఇంకా సగం వరకు అయితే చూడలేదు. మనకైతే అన్నీ ఇంట్లో కిచెన్లోకి, నేనైతే ఈ హాల్లోకి డెకరేషన్ బాగుంటాయి కదా అనుకున్నాను, కానీ తీసుకోలేదు. చూడండి, ఇవి కూడా హాల్లో డెకరేటర్కి, అవి డెకరేషన్ చేసుకోవడానికి అవి కూడా బాగున్నాయి. అవైతే మ్యాథ్స్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ మంచిగా తినడానికి. చూడండి ఎంత జనం ఉన్నారో. వెళ్దాంలే, నైట్ అయిపోయింది అనుకొని ఇక మేము అయితే బయలుదేరుతున్నాం. ఇంకా చూసుకుంటూ పోవచ్చులే, ఇంకా చాలా ఉన్నాయి స్టాల్స్ అయితే. చూసుకుంటూ వెళ్తున్నాము. వీళ్ళైతే కూర్చొని వెళ్తున్నారండి, అందులో తిరుగుతున్నారు వాళ్ళు కూర్చొని. ఏమంటుంది బండి? ట్రైన్లలాగా మంచిగా ఉన్నాయి, ట్రైన్లాగా చాలా బాగా కూర్చొని పోయి చూసుకుంటూ వెళ్తున్నారు అందులో కూర్చొని.
అవైతే బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి. నేను కూడా ఒక బెడ్షీట్ తీసుకున్నాను, కాటన్, ఇవి ప్యూర్ కాటన్ అండి. అవి అయితే బెడ్షీట్ 200కి ఒకటి. నేనైతే 2 బెడ్షీట్ తీసుకున్నా. ఇంకా చూస్తూనే ఉన్నా అన్నీ చూస్తూనే ఉన్నా. ఇంకో ఇవి చెవులో పెట్టుకోవడానికి, చెవులు చాలా బాగున్నాయండి. సిల్వర్లో వచ్చాయి, డిజైన్ అంటే కలర్స్ కూడా ఉన్నాయి. డ్రెస్ మీదకైనా సారీ మీదకైనా మ్యాచింగ్ అయ్యేలాగా. ఇంకో ఇక్కడ ఇది నెక్కుకి ఇవి సిల్వర్ ఇవి పెట్టుకొని చూస్తున్నా, కానీ ఆల్రెడీ ఇలాంటిది సేమ్ ఉంది నా దగ్గర. సేమ్ ఉంది కదా ఎందుకు అనుకున్నా. అది 350 ఏమో చెప్పాడు, 350 400 అన్నాడండి. కానీ ఇంకోటి తీసుకున్నా, మా అమ్మాయి తీసుకుంది. ఇంకోటి డ్రెస్ మీద మ్యాచింగ్ అని తీసుకుంది. ఈవెన్ చూసాను కానీ తీసుకోలేదు, అప్పటికే లేట్ అయిపోయింది. ఇక బేరం చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుందని ఇక మేము తొందరగా చూసుకుంటూనే వెళ్ళాను. ఇవైతే చిన్న పూసలు ఉంటాయి కదా, అంటే ముత్యాలు, చిన్న ముత్యాలు తీసుకున్నాడు. కానీ రేట్ ఎక్కువ అన్నాడు. ఒక వరుస 1200 అని చెప్పాడు. నేను తీసుకోలేదు, రేట్ ఎక్కువని. ఇక చాలా అలసిపోయినట్టు అనిపించింది. నేను పోయి అక్కడ సమోసాలు తిన్నామండి. ఇక మళ్ళీ నాకు చిన్న అంటే కటోర్లు కావాలి ప్లాస్టిక్ అని ఇందులోకి వచ్చాను. కానీ చాలామంది తీసుకుంటున్నారండి ఇవి. అవి కేజీల చొప్పుట 379 కేజీ. అవి నేను కూడా 2 కేజీస్ తీసుకున్నాను. ఇగో సారీ దుకాణంలోకి వచ్చాను. ఎక్కడికి వెళ్ళా కానీ మనం అయితే లాస్ట్కి అయితే సారీ దుకాణంలోకి అయితే వెళ్ళాల్సిందే కదా. నేనైతే చీరలు వద్దు అని చెప్పారు, కానీ నాకు చీరలు అంటే మస్తు ఇష్టం కాబట్టి నేను చూద్దాంలే, తక్కువ రేటుకి వస్తే తీసుకుందాంలే అని. ఎట్లా ఫంక్షన్ కూడా వెళ్ళేది ఉన్నది, నేను పెట్టడానికని అయితే తక్కువ రేట్లకు వస్తాను నేను చూస్తున్నా. ఇది కాశ్మీరీ సిల్క్స్ అంటే ఇవి, కానీ ఇవి కూడా 1200 1300 అని చెప్తున్నాడు. చిన్న బార్డర్ వచ్చింది, లైస్ చిన్న అంటే గోల్డ్ బార్డర్ వచ్చింది. ఇవి కూడా కానీ వాళ్ళు మస్తు రేట్లు చెప్తున్నారు. అప్పటికే నాకు ఓపిక లేకుండా అయిపోయింది.